మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తుందన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలియదని చెప్పారు. జూన్ 6వ తేదీన చనిపోయారా, 8వ తేదీన చనిపోయారన్నది సందేహంగానే ఉందని చెప్పారు ఆ తల్లి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్తో కలిసి మహానంద కుమారి మాట్లాడారు. కేటీఆర్ వచ్చిన తర్వాత మరణ వార్తను బయటకు చెప్పారు. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే ఒక్కరోజు కూడా చూడటానికి టైం ఇవ్వలేదు, ఒక్క అటెండర్ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8వ తేదీన చనిపోయారని చెప్పారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో మొదటి భార్య బిడ్డలు నా పేరు కూడా లేదని, మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదని చెప్పారు. తాను గోపీనాథ్తో సునీత పెళ్లి చేయలేదని, ఫ్యామిలీ సర్టిఫికేట్లో తమ పేరు లేదన్నారు. కేటీఆర్ వెంట పరిగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు అంటూ కూడా ఆమె వెల్లడించారు ప్రెస్ మీట్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయనకు పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను 3 బిడ్డల్ని పెట్టుకొని మేమే లీగల్ అని తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు. నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు. నేను రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి? ఆవిడని ఏం చేయాలి? వాళ్ళకి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేసేసరికి ఎంఆర్ఓ మేము చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు. కలెక్టర్ నుంచి ఆర్డీఓకి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆగస్టు 11న మాకు తెలిసి చేసాం. అప్పటి నుంచి జరుగుతుంది. ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలేటువంటి, నాకు ఏ పార్టీ నాకు లేదు. నా కుటుంబమే నాకు కావాలి. ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మూసి కూరుకున్నా ఏం జరుగుతుంటే కూడా. ఎందుకంటే మొదటి భార్య మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడికి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తా ఊరుకున్నా. భార్య అని కాదు, నేనైతే పెళ్లి చేయలేదు. ఎక్కడ ఎట్లా చేస్తామండి? డైవర్స్ అడగకుండా పెళ్ళి ఎట్లా చేస్తావు మనిషికి? నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అనేది జరగలేదు, ఏదో ఉన్నారు, దానికి ఏముంది? నేనే యాక్సెప్ట్ చేయక చెప్పలేదు. అప్పటికే గోపీనాథ్కి 40 ఏళ్ళ పైన ఉన్నాయి. మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా.